నమస్తే ఆల్ మాస్టర్స్, వెల్కమ్, స్వాగతం, సుస్వాగతం. మళ్ళీ సండే సెషన్ కు ముందుగా మనకి ఇంతటి దివ్య విద్యను అందించిన మన పత్రిజీ మాస్టర్ కు, మనకు ఇంత నేర్చుకోవడానికి అవకాశం ఇచ్చి నేర్చుకొని క్లాసులు చెప్పేటట్టు తయారు చేసిన మన సరోజమ్మకు హృదయపూర్వక నమస్సుమాంజలిలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం మాస్టర్స్. ముందుగా మన సెషన్ హాస్టల్ మాస్టర్లందరినీ ఆహ్వానించుకుందాం. ఈ సెషన్ అద్భుతంగా జరగాలని. మనం ఈ రోజు చెప్పుకోబోయే అంశం క్షమాతత్వం. ఈ క్షమాతత్వం అంటే ఇది కూడా ఒక గొప్ప ఆధ్యాత్మిక భావన. సృష్టి మూల సూత్రాలలో ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి భావన అన్నమాట. మనం సంపూర్ణ ఆరోగ్యం పొందాలంటే క్షమాతత్వం అనేది అత్యంత అవసరమైన విషయం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే క్షమించి వదిలివేయాలి. అలా క్షమించకుండా మనం మోస్తూ పోతూ ఉంటే మనలో ఎన్నో బ్లాక్స్ ఏర్పడి అవే అనారోగ్యాలుగా రూపాంతరం చెందుతాయి అన్నమాట. క్షమాతత్వం అంటే ఏంటి అంటే, మనకు బాధ కలిగించిన వారి పట్ల ద్వేషం, కోపం, ప్రతీకార భావాలను విడిచిపెట్టి మన హృదయాన్ని శాంతితో నింపుకోవడం. ఇది శాంతితో నింపుకోవడం అంటే మనం క్షమిస్తున్నామంటే ఇది తప్పును సమర్థించడం కాదు, మన మనస్సును ఆ భారం నుంచి విముక్తి చేసుకుంటున్నాం, విడుదల చేసుకుంటున్నాం, ఆ భారాన్ని తొలగించుకుంటున్నాం అన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే, ఎవరైనా మనకు అన్యాయం చేస్తే మనసులో గాయం ఏర్పడుతుంది. ఆ గాయాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటే బాధ పెరుగుతుంది కదా. కావున నేను ఈ బాధను విడిచిపెడుతున్నాను అని నిర్ణయించుకోవడమే క్షమాతత్వము. క్షమాతత్వం యొక్క లోతైన అర్థం ఏంటంటే, క్షమించడం అంటే మర్చిపోవడం కాదు. అంటే మనకు జరిగింది గుర్తు ఉండవచ్చు, కానీ ఆ జ్ఞాపకం మన హృదయాన్ని కాల్చకుండా ఉండడం. అదే నిజమైన క్షమ. ఆ గాయం ఎప్పుడు మనకు గుర్తొచ్చినా కూడా మన లోపల ఆ బాధ, ఆ ద్వేషం, ఆ పగ అనేటి ఉండకూడదు. అలా ఉన్నప్పుడే మనం వాళ్ళను క్షమించి వదిలి పెట్టినట్టన్నమాట. ఉదాహరణ, మనం చేతిలో ఒక మండుతున్న బొగ్గును పట్టుకున్నామనుకో, ఎవరిపైన విసరాలి అనుకుంటాం. అప్పుడు ఎవరి చేయి కాలుతుంది? మన చెయ్యే కదా. మనమే కదా ఆ నిప్పును పట్టుకున్నాము. కాబట్టి ముందుగా కాలేది మన చెయ్యే కదా. అలాగే మనలోని ద్వేషం, పగ ముందుగా మన వల్లే కాలుస్తాయి అన్నమాట. మన లోపలే కదా ద్వేషం, పగ, కోపము. కాబట్టి మన శరీరమే వాటికి బలైపోతుంది. కాబట్టి మనం వాటన్నిటినీ తొలగించుకోవాలి. ఆ ద్వేషం, కోపం, పగ మనలో నుంచి పోవాలి అంటే క్షమించి వదిలిపెట్టేయాలి. క్షమించడం అంటే బలహీనత కాదు. మనం ఏదో బలహీనంగా చేతకాని వాళ్ళలాగా క్షమిస్తున్నామని అనుకోకూడదు. చాలా మంది క్షమిస్తే నేను ఓడిపోయినట్లు అనుకుంటారు, కానీ నిజానికి కోపంతో ప్రతీకారం తీర్చుకోవడం సులభమే. కానీ బాధలో కూడా శాంతిని ఎంచుకోవడం చాలా గొప్ప శక్తి అన్నమాట. మనం అంత బాధలో ఉన్నా కూడా, వాళ్ళు మనం ఎంతో ఇబ్బందికి గురి చేసినా కూడా వాళ్ళని క్షమిస్తున్నాము, మనం శాంతి వైపు వెళ్తున్నాము అంటే మనలో అనంతమైన ఒక గొప్ప శక్తి మేల్కొంటుందంట. అందుకే క్షమించేవారే బలవంతులు అంటారు. ఎవరైతే క్షమిస్తారో వాళ్ళే బలవంతులు, బలహీనులు కాదు. క్షమాతత్వం అనేది మన మనస్సుకి స్వేచ్ఛ ఇస్తుంది. ఎంతో స్వేచ్ఛగా ఫీల్ అవుతాం అప్పుడు. ఆకాశంలో పక్షులు ఎంత స్వేచ్ఛగా విహరిస్తుంటాయో అలా మన మనస్సు గాలిలో తేలిపోతూ ఉంటుంది. అదే మనలో కోపం ఉందనుకో, నిద్ర ఉండదు, ప్రశాంతత ఉండదు, ఆలోచనలు కలత చెందుతూ ఉంటాయి. మన ఆరోగ్యంపై ఇది ఎంతో ప్రభావం పడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనకు మన శరీరానికి మనకి ఇబ్బంది కలిగించేవి, కానీ ఈ మాత్రం ప్రశాంతతనివ్వవు. అదే క్షమించినప్పుడు మన మనసు తేలికవుతుంది, హృదయం ప్రశాంతమవుతుంది, ఆనందం పెరుగుతుంది. కాబట్టి మనము ఎప్పటికప్పుడు మోస్తూ ఉండకుండా క్షమించి వదిలేయాలి. మరి మనం ఎందుకు క్షమించలేకపోతున్నాం అంటే, మనకు దేనినైనా వదిలిపెట్టడం ఇష్టం ఉండదు. అందుకే క్షమించలేకపోతున్నాం. మనలోని అహం ఉంటుంది. ఒకటి అహం అనేది మన లోపల
మనల్ని వెనక్కి లాగుతా ఉంటది. అది అడ్డు వస్తూ ఉంటుంది. ఎందుకు వాళ్ళంతా మనల్ని బాధ పెడితే మనం వాళ్ళని క్షమించి వదిలేయాలా? వాళ్ళకి ఇట్లా జేయాలి, అట్లా చేయాలి, అట్లా జరగాలి. కనీసం మనం ఏం చేయలేకపోయినా వాళ్ళకి ఏదైనా జరగాలనైనా మనం మనసులో కోరుకుంటాం. వాళ్ళకి దేవుడు శిక్ష వేయాలి. వాళ్ళకు ఏదైనా అన్యాయం జరగాలి. ఇలా ఇలా ఇది కూడా చానా రాంగు. ఇది ఉన్నా గూడా మనకు మంచిది గాదు. ఇలా వాళ్ళకు మనల్ని బాధపెట్టిన వాళ్ళు హ్మ్, ఏదైనా ఇబ్బంది కలగాలని కోరుకోవడం గూడా అది కూడా చాలా తప్పనమాట. కాబట్టి ఎప్పుడైనా గూడా మనం ఎంత బాధ పెట్టినా, ఏం చేసినా మనం ఎప్పుడైతే క్షమించి వదిలేస్తామో, అప్పుడు వాళ్ళ హృదయాలలో గూడా మార్పొస్తుంది. ఖచ్చితంగా మారతారనమాట. ఒకవేళ క్షమించి వదిలేస్తే మళ్ళీ బాధపడాల్సి వస్తుందేమోననే భావన కూడా మన లోపల ఉంటుంది. మళ్ళీ వాళ్ళు మనల్ని ఏమన్నా అంటారేమో, మళ్ళీ బాధపడాల్సి వస్తుందేమో, ఇలా అన్నమాట. ఇలా ఎన్నెన్నో మనకు మనల్ని భయాలకు లోను చేస్తూ ఉంటాయి కాబట్టి మనం వెంటనే క్షమించలేము. ఆ గాయాలు తగిలింటాయి గదా! మనకు బాధ లోపల. అది మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉంటాము. ఆ ప్రతీకార భావన ఇయన్నీ ఉంటాయన్నమాట. మనసులో ఆ బాధను పట్టుకొని ఉంటాము. ఇలా ఎన్నో ఆలోచనలతో మనము ఎవ్వరిని క్షమించడానికి ఇష్టపడమంట. ఇలాంటివన్నీ మన లోపల పెట్టుకొని ఎవరిని క్షమించకుండా మోస్తూ, మోస్తూ బ బ్రతుకును భారంగా చేసుకుంటూ ఉంటాము. ఎప్పుడైతే క్షమించి వదిలేస్తామో బ్రతుకు ప్రశాంతంగా, హాయిగా ఉంటుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి అంటే క్షమాతత్వం ఒక్కటే అన్నిటికన్నా అతి ముఖ్యమైనది అని చెప్తున్నారు. క్షమించడం వల్ల ఏం ప్రయోజనాలున్నాయి? ఏం ప్రయోజనాలుంటాయంటే, మన మనస్సుకు ఎంతో శాంతి వస్తుంది. కోపం తగ్గిపోతుంది. హృదయం బాగా తేలికగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. స్ట్రెస్ అనేది అస్సలుండదు. బీపీ ఉండదు. ఆందోళన ఉండదు. నిద్రలేమి అనేది ఉండదు. నిద్ర లేక కష్టపడేది ఉండదు. క్షమించే ఎవరైతే క్షమించే హృదయం ఎవరికైతే ఉంటుందో, వాళ్ళల్లో దైవత్వం అనేది ఉంటుందంట. ఆ దైవత్వం అనేది అన్ క్షమించే వాళ్ళలోనే ఉంటుంది. వాళ్ళలో పెరుగుతూ ఉంటుంది. మన శక్తి మన లోపలుండే అనంతమైన శక్తి బయటికి వస్తుంది. ద్వేషం, పగ మన శక్తిని హరించి వేస్తాయి. మన లోపలుండే ఆ శక్తిని, ఆ నిజమైన అంతర్గత శక్తి మనకి ఎంతో శక్తి ఉంది. ప్రతి ఒక్క మానవునికి అనంతమైన శక్తి లోపలుంది. ఆ శక్తిని హరించేది ఏదంటే ఇవే ద్వేషం, పగ, కోపం, ప్రతీకారం ఇవన్నీ గూడా ఆ శక్తిని బయటికి రాకుండా లోపలనే తొక్కి పట్టేస్తాయన్నమాట. క్షమించడం వలన ఆ శక్తి అనేది మనము తిరిగి పొందవచ్చు. తిరిగి మనం ఆ శక్తిని బయటికి తీసుకొని రావచ్చు. మనం ఏమనుకుంటే అప్పుడు అవి జరుగుతాయి. ఆ శక్తి అనేది ఉన్నప్పుడు, ఆ ఎనర్జీ మనలో ఉన్నప్పుడు మనం ఏమైనా చేయగలం. శక్తి అంటే ఒక ఎనర్జీ. ఆ ఎనర్జీని కోల్పోతాం ఎప్పుడు? ఇయన్నీ ఉన్నప్పుడు కోపము, ద్వేషము, పగ ఉంటే ఎనర్జీ అనేది ఏముండదు. ఎప్పుడు నిరాశ, నిస్పృహ, ఏదో పోగొట్టుకున్నామనే బాధ ఇలా ఉంటాం. ఎప్పుడైతే ఇయన్నీ వదిలేస్తామో అప్పుడు మనకు ఉత్సాహము, ఉల్లాసము ఎంతో ఎనర్జీ ఉంటుంది. ఏదనుకుంటే అది వెంటనే జరిగిపోతూ ఉంటుందన్నమాట. క్షమించకపోవడం వల్ల నష్టాలేముండయి. లాభాలు తెలుసుకున్నాం గదా! నష్టాలేమున్నాయి. ఏవైతే మనకు లాభాలనుకున్నామో వాటికి ఆపోజిట్. నిరంతరం కోపమొస్తూ ఉంటుంది. మానసికంగా అలసిపోతూ ఉంటాము. ఎంతో ఒత్తిడికి లోనవుతూ ఉంటాము. ఎప్పుడూ నెగెటివ్ ఆలోచనలే వస్తుంటాయి. శాంతి కోల్పోతాము. సంబంధాలు, మన బంధుత్వాలు దూరమవుతూ ఉంటాయి. క్షమించకపోతే ఇతరుల తప్పుకు మనమే శిక్ష అనుభవిస్తాము. వాళ్ళు గాదు శిక్ష అనుభవించేది. మనమే ఆ శిక్షను అనుభవిస్తామనమాట. కాబట్టి క్షమించకపోవడం వల్ల నష్టాలు చాలా ఉన్నాయి గాబట్టి మనకు అనవసరం మనల్ని బాధ పెట్టినారంటే అది వాళ్ళ అజ్ఞానం అంతే అంతవరకే. అంతవరకు మనం వాళ్ళకింకా ఆ జ్ఞానం లేదు గాబట్టి అది వాళ్ళ డిజైర్. వాళ్ళు ఎంపిక చేసుకున్నారు అలా. దానికి మనకు సంబంధం లేదు. మనము దాన్ని మనకు తీసుకోకూడదు. లోపలికి తీసుకోకుండా మనం ఎప్పుడు క్షమించి వదిలేస్తే అప్పుడు మనం ప్రశాంతంగా ఉంటాం. బుద్ధుడు స్టోరీ మనకందరికి మొన్న సెల్ఫ్ లవ్ చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం. బుద్ధుడు అలాగే చేస్తాడు గదా! తను భిక్షాటనకెళ్ళినప్పుడు ఒకామె బాగా తిడుతూ ఉంటుంది. భిక్షాటన అడుగుతుంటే మీకేం దుక్కల్లాగా ఉన్నారు? ఎందుకు ఇలా అడుక్కుంటున్నారు? మాకేం పని బాట లేదా? పొద్దున్న లేసి మీకు భిక్ష వేస్తూ ఉండాలనా అని చాలా సేపు తిడుతూ ఉంటుంది. బుద్ధుడు అలా ఆమె నోటి దిక్కు చూసి నవ్వుతూనే ఉంటాడు.
చాలా సేపు వాళ్ళ శిష్యులకేమో పక్కన చాలా కోపం వస్తూ ఉంటుంది. ఏంది మా గురువుగారు ఇంతగా ఈమె తిడుతుందే, ఇట్లా నవ్వుతున్నాడే అని. అప్పుడు ఇంగ కొద్దిసేపయినాక ఆమెకు అలసిపోతుంది తిట్టి తిట్టి. అలసిపోయి ఇంగ స్టాప్ అయితుంది. అప్పుడు బుద్ధుడు అడుగుతాడు, "ఇంగ అయిపోయిందా అమ్మా? నువ్వు చెప్పేదంతా అయిపోయిందా?" అంటాడు. ఇంగ ఆమె ఏమనదు. అప్పుడు బుద్ధుడంటాడు, "ఇప్పుడు నువ్వు మాకు భిక్ష తీసుకొనొచ్చావు. మేము తీసుకోలేదు. అది అప్పుడు ఆ భిక్ష ఏం జేస్తావు?" అంటే, "ఏం జేస్తాను? నా భిక్ష నేను వెనక్కి తీసుకుపోతా" అంటుంది. ఇప్పుడు నీవు తిట్టినవన్నీ గూడా మేము తీసుకోలేదు అని నవ్వుకుంటూ వాళ్ళ శిష్యులతో వెళ్ళిపోతాడనమాట. అప్పుడు ఆమె పశ్చాత్తాపం కలుగుతుంది. అంటే నేను ఇంత తిట్టినా గూడా బుద్ధుడు ఒక్క మాట గూడా లోపలికి తీసుకోలేదా? ఎంత చిరునవ్వుతో ఉన్నాడు. ఎంత కరుణా హృదయము. ఎంత ప్రశాంతంగా ఉన్నారు. ఇలా గూడా ఉండవచ్చా? మనుషులనేవాళ్ళు ఇంత ప్రశాంతంగా గూడా ఉండగలరా? అని ఆమె అప్పుడు బుద్ధుని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతుంది. అప్పుడు ఇంగ కొంత దూరం పోయినాక శిష్యులు అడుగుతారు. "అంత తిడుతూ ఉంటే మాకే చాలా కోపం వస్తాంది. నువ్వెలా ఉండగలిగినావు? మేము అలా ఉండలేకపోతున్నామే" అంటే మనకు రెండే 2 మార్గాలున్నాయి. ఒకటి ఆనందంగా జీవించడం, ఒకటి దుఃఖంగా జీవించడం. నేను ఆనందంగా జీవించడం అనే మార్గాన్ని ఎన్నుకున్నాను. కాబట్టి నా ఆనందాన్ని నేను ఇతరులకివ్వను. ఇతరుల చేతిలో పెట్టను. నాకు నేనే ఆనందంగా ఉంటానంతే. నేను లోపలికి తీసుకోను గాబట్టి, నా ఆనందం నాతోనే ఉంటుంది. ఎవరిదైనా లోపలికి తీసుకుంటే, నా ఆనందాన్ని నేను కోల్పోతాను. కాబట్టి వాటికి నాకు ఏ సంబంధం లేదు. ఎవరు నన్ను ఏమన్నా గూడా నేను లోపలికి తీసుకోను అని బుద్ధుడంటాడు. అప్పుడు శిష్యులు ఓహ్! ఇలా కూడా ఇలా ఉండాలనా అప్పుడు అర్థం చేసుకుంటారు. బుద్ధుడు ఒకరు గాదు ఎంతోమంది బుద్ధుని ఎన్నో రకాలుగా అవమానించినా గూడా ఎప్పుడు దేన్ని లోపలికి తీసుకోడు. వీళ్ళంతా గూడా బుద్ధుడు, క్రీస్తు గూడా కరుణామయుడంటారు గదా! తనను సిలువ వేసిన వాళ్ళని గూడా క్షమించమంటాడనమాట. అంత సిలువ వేసి కాళ్ళతో ఇట్లా కాళ్ళతో ఇట్లా అంటారంట. బతికున్నాడా లేదా అని కాళ్ళతో ఇట్లా తంతారంట. అప్పుడు గూడా క్షమించు ప్రభువా అంటాడంట. అంటే అంత కరుణామయుడనమాట. వాళ్ళంతా చాలా గొప్ప కరుణామయులు కాబట్టే అంత క్షమా హృదయం వాళ్ళకుంది గాబట్టి అంత గొప్ప యోగులు అయ్యారు. మనం కూడా వాళ్ళ అడుగుజాడలలో నడవాలి. ఎలా ప్రాక్టీస్ చేయాలి? మనం ఈ క్షమాతత్వాన్ని ప్రాక్టీస్ చేయాలి. అంత సులభంగా రాదు. ఊరికే క్షమించినామా అంటే అది గాదు. ఎలా ప్రాక్టీస్ చేయాలి? తర్వాత బాధను అంగీకరించాలి. ఏదన్నా బాధ కలిగినా దాన్ని ఒప్పుకోవాలి. సరే ఇట్స్ ఓకే. బాధ కలిగింది అని మనస్సులో దాన్ని ఒప్పుకోవాలంట. తప్పులు చేయడం మానవ సహజం. తప్పులందరూ చేస్తారు. వాళ్ళు ఏదో అజ్ఞానంలో ఉండి తప్పులు చేసి మనవలను ఇలా బాధపెట్టారు. కాబట్టి వారి స్థితిలోకి వెళ్లి ఒకసారి ఆలోచించాలి. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో, వాళ్ళ స్థితి ఏంటో, వాళ్ళ పరిస్థితి ఏంటో, అలా మాట్లాడుతున్నారంటే వాళ్ళ స్థితి ఏంటో అని ఒక్కసారి వాళ్ళ స్థితిలోకి వెళ్లి ఆలోచించాలంట. వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తించినారని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించాలంట. అప్పుడు వాళ్ళ వేలో ఆలోచిస్తే, అయ్యో! వాళ్ళు ఆ స్థితిలో ఉండి అలా తిట్టినారులే అని అప్పుడు మనం వాళ్ళని క్షమిస్తాం. ముఖ్యంగా ధ్యానం బాగా చేసుకున్నప్పుడు మనలో ఆ క్షమాతత్వం అనేది పెరుగుతుంది. చిన్న చిన్న తప్పులన్నీ క్షమించడం అలవాటు చేసుకోవాలి. పెద్ద తప్పులు కాకపోయినా ముందు చిన్న చిన్న తప్పులు మనము క్షమించడం అలవాటు చేసుకోవాలి. ఇతరుల్నే గాదు క్షమించడం. మనమల్ని మనం కూడా క్షమించుకోవాలి. మనమల్ని మనం కూడా ఎంత తిట్టుకుంటుంటాం. చాలా సార్లు గమనించండి. ఏదన్నా ఒక పొరపాటు చేస్తేనే వెంటనే మనల్ని తిట్టేసుకుంటాం. మనం క్షమించుకోము. ఓహ్! పొరపాటు జరిగిందిలే. ఇట్స్ ఓకే. ఏమైంది ఇప్పుడు అనుకోము. వెంటనే హ్మ్. ఏదో ఒక తిట్టు మనం ఇంత అని ఏదో ఒక తిట్టేసుకుంటామనమాట. ఇంత అజ్ఞానమా? ఇట్లనా? ఇట్లున్నావా? అని ఏదో ఒక తిట్టు మనకొచ్చేస్తుంది. కాబట్టి ముందు మనమల్ని మనం గూడా మన తప్పులను గూడా మనం క్షమించేసుకోవాలి. ఆ తప్పు జరుగుతానే వెంటనే మనల్ని మనం తిట్టుకోకుండా ఇట్స్ ఓకే అనడం నేర్చుకోవాలి. ఇట్స్ ఓకే ఇప్పుడు ఏమైంది? ఇది పొరపాటు ఇంకోసారి చేయను. పరీక్షలో తక్కువ మార్కులు రావడం, ఫెయిల్ అవ్వడం, ఉద్యోగం ఇంటర్వ్యూస్ అని ఎన్నో మన లైఫ్‌లో ఏది పొరపాటు చేసినా వెంటనే తిట్టుకోవడం మనకలవాటు. చిన్నప్పటి నుంచే అది వచ్చేసింది మనకు. నేర్చుకున్నాం. అలా మన మైండ్ ఫీడ్ చేయబడింది. దాన్ని ఇప్పుడు మెల్లమెల్లగా మార్చుకుంటూ
ఆ పొరపాట్లు జరిగినప్పుడు వెంటనే ఎరుకతో గమనించుకుంటూ మనమల్ని మనం కూడా ఇట్స్ ఓకే అని క్షమించేసుకోవాలి. నన్ను నేను క్షమించుకుంటున్నాను అని మనసులో అనుకోని, ఆ తప్పును క్షమిస్తే మళ్ళీ ఎప్పుడైతే దాన్ని అంగీకరిస్తామో, ఒప్పుకుంటామో ఆ తప్పును మళ్ళీ చెయ్యం. మళ్ళీ ఆ పొరపాటు జరగకుండా జాగ్రత్త పడతామనమాట. కాబట్టి దాన్ని ఒప్పుకొని ఎప్పుడైతే క్షమించుకుంటామో, ఆ తప్పు మళ్ళీ జరగకుండా చూసుకుంటాం. అలా గాకుండా అలా తిట్టుకుంటూనే అంటే అలాంటి తప్పులు మళ్ళీ చేస్తూనే ఉంటాం. కాబట్టి ఎక్ ముందు స్టార్ట్ చేయాల్సింది మనము క్షమించడం అనేది ఎక్కడ నేర్చుకోవాలంటే, ముందు మనమల్ని మనం క్షమించడం నేర్చుకోవాలి. తర్వాత ఇతరులను క్షమించడం మనకొస్తుంది ఆటోమేటిక్‌గా. మనమల్ని మనమే క్షమించుకోలేకుంటే ఇతరులను క్షమించలేం గదా! కాబట్టి ముందు మనమల్ని మనం ఎక్కడ హ్మ్, తక్కువ చేసుకుంటున్నాము, ఎక్కడ మనమల్ని మనం క్రిటిసైజ్ చేసుకుంటున్నాము, ఇవన్నీ గమనించుకుంటూ ఎరుకతో క్షమించడం నేర్చుకోవాలి ముందు. చాలా మంది ఇతరులను క్షమిస్తారు కానీ వారిని వారు క్షమించుకోలేరంట. వేరే వాళ్ళనైనా క్షమిస్తారంట గానీ వాళ్ళని క్షమించుకోలేరంట. నేనెందుకు అలా చేశాను? నేనెందుకు ఇలా చేశాను? నేను ఆ తప్పు చేయకుండా ఉండాల్సింది. నేను దేనికి పనికిరాను అని ఎప్పుడు మనస్సులో బాధపడుతూ ఉంటారు. వాళ్ళని తక్కువ చేసుకుంటూ ఉంటారు. నాకేమీ రాదు. నాకేమీ చేత కాదు. నేనది చేయలేను. వాళ్ళకన్నా వాళ్ళెంత చేస్తున్నారో. ఇట్లా ప్రతిదీ మనల్ని మనం క్రిటిసైజ్ చేసుకుంటూ, తిట్టుకుంటూ జీవిస్తూ ఉంటాము. ఇది చాలా తప్పు. మనమల్ని మనం ఎప్పుడూ తక్కువ చేసుకోవద్దు. సెల్ఫ్ లవ్‌లో చెప్పుకున్నాం గదా! మన మీద మనకు అనంతమైన ప్రేమ ఉండాలి. అప్పుడు మనల్ని మనం క్షమించుకుంటాం. మనం ఏ తప్పు చేసినా, చిన్న తప్పులు చేసినా క్షమించుకొని మళ్ళీ ఆ తప్పులు జరగకుండా ఇంకా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాం. మనకు రానిటివి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తామనమాట. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. మనల్ని మనం క్షమించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ తప్పులే మన జీవితంలో గురువులంట. వాళ్ళు పాఠాలు నేర్పిస్తాయి. ఆ తప్పులే మనకెన్నో పాఠాలు నేర్పిస్తాయి. గురువుల్లాంటి వాళ్ళు. మనిషి ఆ తప్పులు చేయడం ద్వారానే నేర్చుకుంటాడు. ఏ తప్పు చేయకుండా ఏం నేర్చుకోగలడు చెప్పండి? ఇప్పుడు ఏదైనా చిన్న పిల్లలున్నారు. వెంటనే లేసి పరిగెత్తరు గదా! ఎన్ని సార్లు కింద పడతారు, ఎన్ని సార్లు లేస్తారు, పడుతుంటారు, లేస్తుంటారు. అప్పుడు నేర్చుకుంటారు నడక సరిగా. ఇప్పుడు మనం సైకిల్ తొక్కేది నేర్చుకోవాలనుకుంటాం. ఎన్ని సార్లు కింద పడతామో, స్కూటర్ నేర్చుకోవాలనుకుంటాం, కార్ నేర్చుకోవాలనుకుంటాం, ఈత నేర్చుకోవాలనుకుంటాం. ఏదైనా ఫస్ట్ నేర్చుకునే ముందు పొరపాట్లనేటివి చేస్తూనే నేర్చుకుంటాం. ఆ పొరపాటు మళ్ళీ చేయకుండా. కాబట్టి తప్పులనేటివి గురువులు మనకు. అవి మనకి మనం చేసేటటువంటి అవి అపరాధాలు గాదు. గురువులనమాట. ఆ గురువుల్లాగా భావించి వాటిని గూడా మనం అంగీకరించినప్పుడు ఇంకా బాగా నేర్చుకుంటాం. ఏదైనా గూడా ఒక విషయము చాలా బాగా నేర్చుకుంటామనమాట. కాబట్టి ముందు మనమల్ని మనం ఎప్పుడైతే క్షమించుకుంటామో, ఇతరులను కూడా క్షమించడం మొదలుపెడతాము. క్షమించడం స్టార్ట్ చేస్తాం. ఒక చిన్న ఉదాహరణ. ఒక సన్యాసుల స్టోరీ. ఆ సన్యాసులిద్దరూ నదిని దాటుతూ ఉంటారంట. నదిని దాటుతూ ఉంటే ఏమైతుందంటే, ఒక మహిళ, ఒక ఆడామె నదిని దాటలేక ఉన్నాదంట. నదిని దా ఆ నది బాగా పొంగి పొర్లుతూ ఉంది. ఆమె అలాగే నిలబడుకొని ఎలా దాటాలి అని చూస్తూ ఉంటుంది. ఆహ్, అప్పుడు వాళ్ళిద్దరు సన్యాసుల్లో ఒక సన్యాసి నేరుగా ఆమె దగ్గరికి వెళ్లి ఆమెను ఎత్తుకొని నది దాటిస్తాడంట. ఇంకో సన్యాసి ఉంటాడు గదా! ఇద్దరు సన్యాసులు గదా! వాళ్ళు మామూలుగా అయితే లేడీస్‌ని తాకరు. ఇదంతా లేడీస్‌కి దూరంగా ఉంటారు. కానీ ఇంకో సన్యాసికి అలా ఎత్తుకొని నదిని దాటించడం నచ్చలేదంట. అతనికి కోపం వచ్చేసింది. అతను వెంటనే అడిగినాడు. ఏంటి అలా జేస్తావు? మనం లేడీస్‌ని తగలకూడదు గదా! ఆడవాళ్ళను, స్త్రీలను. నువ్వు పోయి ఆమెను ఎత్తుకొని ఏకంగా నదిని దాటిస్తావా? ఇది ఎంత తప్పు? అని గట్టిగా అడుగుతాడంట. అప్పుడు అతను చెప్తాడంట. ఆ సన్యాసి మొదటి సన్యాసి చెప్తాడంట. "నువ్వు ఇంకా ఆమెని నీ మనసులో మోస్తున్నావా? నేనెప్పుడు ఆమెను నా నది దించుతాను నా మనసులో నుంచి వదిలేసినాను. నేను ఆ నదిని దాటిచ్చాను అంతవరకే. ఆమెనేం నా మనసులో మోయలేదు. నువ్వు ఇంకా ఆమెనే మనసులో మోస్తున్నావా?" అని అన్నాడంట. అంటే చూడండి ఇద్దరిలో ఎవరు ఇతను ఇతని అపరాధ భావం అది తప్పు అనుకుంటున్నాడు. అది తప్పుగా భావించలే. ఆమెకు సహాయం చేసినాడంతే. అతనిలో ఏ భావన లేదు. ఒక స్త్రీ అని గాని, అక్కడ మగవాడా, ఆడాముందా, మగవాడున్నాడు ఏది ఆలోచించలేదు. ఒకరికి హెల్ప్ చేయాలంతే. ఆ భావన మాత్రమే అతనిలో ఉంది కాబట్టి ఆమెను తీసుకెళ్ళి నదిని అవతల దాటిచ్చాడు. ఇతనేమనుకున్నాడు ఆమె ఆడామె గదా! ఎలా మోస్తాడని
ఆ లోపల మదన పడుతూనే ఉన్నాడు, మదన పడుతూనే అన్నాడు. ఇంక కాక అతన్ని అడిగినాడు. అతను అడిగినప్పుడు అట్లా సమాధానం చెప్తాడు. "నువ్వు ఇంకా మోస్తున్నావా? నేనెప్పుడో వదిలేసానని." కాబట్టి గతాన్ని మోస్తూ ఉండకపోవడమే క్షమాతత్వం యొక్క సారం. ఎప్పుడైతే మనం గతాన్ని మోస్తూ ఉంటామో, మనం ఇంకా క్షమించలేదని అర్థం. ఆ గతాన్ని ఎప్పుడైతే వదిలేస్తామో, క్షమించామని అర్థం అన్నమాట. క్షమాతత్వంతో మన హృదయాలు నిండిపోతే, మనలో ప్రేమ భావన సిగురిస్తుందంట. ఎప్పుడైతే మన హృదయం అంతా క్షమాతత్వంతో నిండిపోతే, అప్పుడు ప్రేమ అనేది మొలకెత్తుతుంది. మనం గతాన్ని వదిలివేయాలి. ఎవరిని వారుగా స్వేచ్ఛగా ఉండటానికి అనుమతి ఇవ్వాలి. ఎవరిని మనము పట్టుకొని ఉండకూడదు. ఇతరుల లోపాలను చూడకూడదు. తీర్మానాలు చేయకూడదు. అంటే జడ్జిమెంట్లు ఇస్తుంటాం. అదెట్లా, ఇదెట్లా, వాళ్ళిట్లా, ఈళ్ళిట్లా ఇయన్నీ మనకు అనవసరం. ఉన్నది ఉన్నట్లుగా చూడాలి. అక్కడ ఏదుంటే అదే చూడాలి. దాన్ని ఇంగ వేరే నెగెటివ్ కోణంతో చూడకూడదు. మనమల్ని మనం నిందించుకోవడం అంటే ఆత్మ నిందనే. మనమల్ని మనం తక్కువ చేసుకొని, నిందించుకోవడం, తిట్టుకున్నా గూడా అది మన ఆత్మను మనం నిందించుకున్నట్లే అంట. పాత భావాలు, చాదస్త భావాలుంటాయి మనకు. అది చేస్తేనే కరెక్టు, ఇలా చేస్తేనే కరెక్టు, ఇది తప్పు, అది తప్పు, ఆ పూజలు అలా చేయాలి, ఈ పూజలు ఇలా చేయాలి. ఎన్నో ఉంటాయి మనకు చిన్నప్పటి నుంచి మనం ఇవన్నీ హ్మ్, ఆలోచించుకుంటే మనకు ఒక్కొక్కటి తెలుస్తుంది. మనం ఎన్ని దానం పట్టుకొని ఎలాడుతుంటాము. పాత చాదస్తపు భావాలన్నీ. అవన్నీ వదిలేయాలి. మనమల్ని మనం క్షమించుకోలేకపోవడం వల్లనే మనం కర్మలనేటివి అనుభవిస్తాం. ఎప్పుడైతే క్షమించి వదిలేస్తామో ఆ కర్మ గూడా ఆటికి దగ్ధమైపోతుంది. ఇంగ ఏ కర్మ ఉండదు. అలా గాకుండా మోస్తూ ఉంటే అది కర్మ ఇంగ అది నిజంగానే కర్మలక్కడ యాడ్ అయిపోయి కర్మలు అనుభవిస్తూ ఉంటామనమాట. జడ్జి ఉండాడు. ఒక జడ్జి ఇప్పుడు ముద్దాయి ఉన్నాడు. ఆ ముద్దాయికి క్షమాభిక్ష పెట్టినాడనుకో. ఎంత పెద్ద తప్పో జేసింటాడు ఆ ముద్దాయి. క్షమించి వదిలేస్తాడనుకో. అప్పుడు అతనికి శిక్ష ఉంటుందా? ఉండదు గదా! హాయిగా బయటికెళ్ళిపోయి బాగా జీవిస్తాడు. అలాగే ఇక్కడ మన కర్మలకు మన సొంత ఆత్మే మన జడ్జి. మనం చేసే కర్మలకు జడ్జి ఎవరు? మన సొంత ఆత్మే. ముద్దాయిలెవరు? మనమే. కాబట్టి ఆటికి మనమల్ని మనం క్షమించుకొని వదిలేస్తే ఇంగ మనకేం కర్మ ఉంటుంది? ఇంగేం కర్మలు అనుభవించాల్సిన అవసరము ఉండదు. మనం ఎవరినైనా బాధ పెట్టి ఉంటే వారిని మనం క్షమించమని కూడా అడగాలి. 3 ఉన్నాయి చూడండి. మేడము ధ్యానం చేయించినారు గదా! సరోజ మేడం 3 చెప్తారు. ఒకటి ఇతరులను క్షమించాలి. మనమల్ని మనం క్షమించుకోవాలి రెండోది. మూడోది వేరే వాళ్ళని గూడా మనం క్షమాపణ అడగాలి. మనం ఏదైనా ఎవరికైనా బాధ కలిగించింటే వాళ్ళని కూడా మనం క్షమాపణ అడగాలి. మనము కూడా కొన్నిసార్లు కోపంతో, కొన్నిసార్లు తెలియక, కొన్నిసార్లు పరిస్థితుల వల్ల మన మాటలతో, పనులతో ఎంతో మందిని బాధపెట్టి ఉంటాం. ఒక మనిషినే గాదు జంతువులను, పక్షులను, చెట్లను అన్నిట్లను బాధపెట్టి ఉంటాం. ప్రతి ఒక్కదాన్ని క్షమాపణ అడగాలి. మనం ఏ దాన్నైతే బాధపెట్టింటామో, ఎవరినైతే బాధపెట్టింటామో క్షమించమని అడగాలి. అంటే డైరెక్ట్‌గా ఒకవేళ అడిగే అవకాశం లేకపోయినా మనస్సులో ధ్యానంలో కూర్చొని వాళ్ళ ఆత్మని ఇన్వైట్ చేసుకొని వాళ్ళను క్షమించమని అడగాలి. నేను తెలియక అజ్ఞానంతో ఏదో మిమ్మల్ని బాధపెట్టాను. నన్ను క్షమించండి. నన్ను క్షమించి వదిలేయండి. నేను ఎంతో పశ్చాత్తాపడుతున్నాను. ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అని అడగాలి. అప్పుడు ఆ క్షమ ఇవ్వబడుతుందన్నమాట. మనలో అప్పుడు పశ్చాత్తాపం కలుగుతుంది. అప్పుడు మనల్ని ద్వేషించుకోకుండా మనస్ఫూర్తిగా వాళ్ళను క్షమించమని మనం అడగాలి. ఒక్కొక్కసారి వారి స్థానంలో మనల్ని ఊహించుకోవాలి. అప్పుడు మనలో కరుణ పెరుగుతుంది. అప్పుడు హృదయపూర్వకంగా మనము క్షమాపణ చెప్పాలి. మన పరివర్తనలో మార్పు రావాలి. మళ్ళీ అదే తప్పు చేయకుండా ప్రయత్నించాలి. ఒకసారి ఎవరికైనా ఇబ్బంది కలిగించిన తర్వాత క్షమాపణ అడిగిన తర్వాత మళ్ళీ అలాంటి తప్పులు, అలాంటి బాధ పెట్టే విషయాలు చేయకూడదు. అందుకే ఏమని అడుగుతారు ఏమని చెప్తారంటే నాలో పరివర్తన కలిగింది. అంటే నేను మళ్ళీ ఆ తప్పు చేయను. నేను పశ్చాత్తాపడుతున్నాను. ఆ తప్పు చేసినందుకు ఎంతో పశ్చాత్తాపం ఉంది. ప్రాయశ్చిత్తం చేసుకుంటానంటే నేను అటువంటి వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తాను. ప్రాయశ్చిత్తం చేసుకోవడం అంటే మనం ఎవరికైనా హెల్ప్ చేయడం ప్రాయశ్చిత్తం అంటే. హెల్ప్ చేస్తే అదే ప్రాయశ్చిత్తం చేసుకున్నట్లు. ఆ తప్పు క్షమించబడి మనం ఇంకా అక్కడికి ఆ కర్మ విడుదలవుతాము. అదే నిజమైన క్షమాపణ. గత తప్పును మార్చలేము. కావున మంచి మాట్లాడాలి. సహాయం చేయాలి. కరుణతో ఉండాలి. ఇదే స్వచ్ఛత. ఒక ఉదాహరణ.
ఒక ఉదాహరణ, ఒక చిన్న కథ. ఒక తండ్రి, కొడుకు ఉంటాడనమాట. ఆ కొడుకు ఎప్పుడు చూసినా గూడా ఏదో ఒక అల్లరి పని చేస్తూ ఉంటాడు. అల్లరి పని చేస్తుంటే వాళ్ళ నాన్న ఏం చెప్తాడంటే, ఇంగ వాళ్ళ నాన్నకు ఎంత చెప్పినా వాడు అలాగే చేస్తుంటాడు. ఏదో ఒక పని అప్పగిస్తేనే ఈడు ఈ అల్లరి పనులు మానుకుంటాడని, ఈ మేకులన్నీ గోడలో కొట్టని కొన్ని మేకులిస్తాడు. కొన్ని మేకులిచ్చి ఆ గోడంతా కొట్టమంటాడు. ఆ గోడంతా వాడు మేకులు దిగ్గగొట్టుకుంటూ కొద్ది రోజులు ఏం పొరపాటు చేయకుండా, ఏ తప్పులు చేయకుండా అలా చేస్తూ ఉంటాడు. అన్నీ కొట్టేసినాను నాన్న అంటాడు. సరే అవన్నీ ఊడదీయి అంటాడు. అవన్నీ మళ్ళీ పెరికేయి అంటాడు. సరే అని అన్నీ పెరికేస్తాడు. అన్నీ పెరికేస్తే అక్కడ ఏం పడింటాయి? అన్నీ రంధ్రాలు పడింటాయి గదా! అప్పుడు వాళ్ళ నాన్న చూపిస్తాడు. చూడు నాన్న, నువ్వు మ గోడకు ములుకులు కొట్టింటే మళ్ళీ తీసేసినావు. కానీ అన్ని రంధ్రాలు ఎలా పడినాయో అలాగే మనము ఏదైనా ఇతరులను ఇబ్బంది పెట్టినప్పుడు వాళ్ళ మనసులు గాయాలైతాయి. ఆ గాయాలు మానుకోవాలంటే చాలా కష్టం. కాబట్టి ఎప్పుడు గూడా మనము ఇతరులను నొప్పించరాదు. ఇతరులను బాధ పెట్టొద్దు. ఎవరికీ మనము కీడు చేయొద్దు అని వాళ్ళ నాన్న ఆ పిల్లవానికి గుణపాఠం నేర్పిస్తాడు. బుద్ధి చెప్తాడనమాట. అట్లా. క్షమాపణకు ఆధ్యాత్మికతకు ఏమన్నా సంబంధం ఉందా అని మనం ఒకసారి చూస్తే లోతైన సంబంధం ఉందంట. క్షమించడం అంటానే మన హృదయాన్ని శుద్ధి చేయడం. హృదయం శుద్ధి అయిందంటే ఇంగక్కడ మన లోపల ఏముంటుంది? దైవత్వమే గదా ఉండేది. హృదయం ఎప్పుడైతే శుద్ధి కాబడుతుందో అప్పుడు అక్కడ లోపల దైవత్వం అనేది ఉంటుంది. కోపం, ద్వేషం, అహంకారం, బాధ ఇవి తగ్గిస్తూ ప్రేమ, శాంతి వైపు మన హృదయం వెళ్తూ ఉంటుందన్నమాట. క్షమించినప్పుడు హృదయము స్వచ్ఛమవుతుంది. పూర్తి స్వచ్ఛంగా ఉంటుంది. ఏమీ ఉండదు. కల్మషం అనేది ఉండదక్కడ. నిష్కలంకషంగా ఉంటుంది. బుద్ధుడు, జీసస్, గాంధీ వీళ్ళంతా ఈ గొప్ప వాళ్ళంతా ప్రేమ, కరుణ, అహింసల గురించే చెప్పినారు కదా! క్షమించే హృదయంలోనే నిజమైన దైవత్వం ఉంటుంది. నిజమైన శాంతి ఉంటుంది. నిజమైన ప్రేమ ఉంటుంది. ఇవన్నీ కూడా ఎవరికైతే క్షమాగుణం ఉంటుందో వాళ్ళల్లోనే ఉంటాయంట. కాబట్టి ఇది క్షమాతత్వం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ధ్యానం మనసును ప్రశాంతం చేస్తే క్షమాతత్వం హృదయాన్ని పవిత్రం చేస్తుందంట. మనం ధ్యానం చేసినప్పుడు మన మనసు ప్రశాంతం అవుతుంది కదా! ఈ క్షమాతత్వంతో ఉన్నప్పుడు మన హృదయము పవిత్రం అవుతుంది. పవిత్రంగా మారిపోతుంది అనమాట. తప్పు చేసిన వాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. తప్పు ఎవరైతే తెలుసుకుంటారో, తెలుసుకొని మారతారో, వాళ్ళు తెలుసుకొని కూడా తప్పు తెలుసుకొని కూడా మారడం వాళ్ళు చెడ్డవాళ్ళు. తప్పు ఇది అని తెలిసి కూడా మళ్ళీ పదే పదే తప్పులు చేస్తుంటే వాళ్ళు చెడ్డవాళ్ళు. వాళ్ళకు దూరంగా ఉండడం మంచిది. మనం వాళ్ళలోకి వెళ్ళాలని అవసరం లేదు. ఎవరైతే పదే పదే తప్పులు చేస్తుంటారో వాళ్ళకు దూరంగా ఉండొచ్చు. నేను నా తప్పులను మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు. నేను నా తప్పుల నుంచి ఎంతో నేర్చుకున్నాను. నేను ప్రేమతో జీవించడం ఎంచుకున్నాను. నన్ను నేను ఎల్లప్పుడూ క్షమించుకుంటాను. ఇతరులను కూడా క్షమిస్తాను. ఇతరులను క్షమాపణ అడుగుతాను అని మనము రోజు ఈ ధ్యాన వాక్యాలు, ఈ క్షమాతత్వం గురించి ఆహ్, చెప్పుకునేటప్పుడు చెప్పుకోవచ్చనమాట. కొన్ని సాధనలు కూడా మనం చేయొచ్చు. క్షమాతత్వం గురించి మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే కొన్ని సాధనలు మనం చెప్పుకుందాం. మనం చిన్నప్పటి నుంచి మనల్ని మనం క్షమించుకోలేని విషయాలు ఉన్నాయేమో, మనం ఒకసారి ధ్యానంలో కూర్చొని చిన్నప్పటి నుంచి గుర్తు తెచ్చుకోవాలా. మనం ఎప్పుడైనా మనల్ని తిట్టుకున్నామా? గుర్తొచ్చినేటివి అన్నీ గుర్తు రాకపోవచ్చు. ఏదో కొన్ని గుర్తొస్తూ ఉంటాయి గదా! ఆ గుర్తొచ్చినేటివి గుర్తు తెచ్చుకొని ఏవైతే క్షమించుకోలేకుండా అలాగే మోస్తూ ఉంటామో, అలాంటి వాటిని మన హృదయంలో వెతికి, వెతికి క్షమించి వదిలేయాలంట. అలాగే ఇతరులను మనం బాధపెట్టి ఉంటే చిన్నప్పటి నుంచి గుర్తు తెచ్చుకొని, వాళ్ళను గూడా క్షమాపణ అడగాలి. అంటే వాళ్ళు మన ఎదురికేమి ఉండరు. వాళ్ళను అడుగుతున్నట్లు ఫీల్ అవ్వాలి. వాళ్ళ ఫోటో మనకు గుర్తుంటే, వాళ్ళ ఫేస్ గుర్తుంటే, వాళ్ళ ఫేస్‌ని ఊహించుకుంటూ అడగడము. ఇలా డైరెక్ట్‌గా అడగలేకపోయినా ధ్యానంలో కూర్చొని మన కళ్ళ ముందు వాళ్ళని ఊహించుకొని మనస్ఫూర్తిగా క్షమాపణ అడగాలి. అలాగే ఇతరులను కూడా క్షమించి మనల్ని బాధపెట్టిన వాళ్ళని గూడా క్షమించి వదిలేయడము. ఇవన్నీ మనం చేయాలి. మన మనసుకి భారం తగ్గే వరకు ప్రాక్టీస్ చేస్తూ, చేస్తూ ఉంటే అప్పుడు మనసులో ఉండే భారం అంతా దిగిపోయి మనం ఎంతో స్వేచ్ఛగా, హాయిగా, ఆనందంగా ఉంటామనమాట. అలాగే రెండవ సాధన. ఇది మొదటి సాధన. ఇది రెండవ సాధన. ఒక రోజంతా కానీ, కొన్ని గంటలు కానీ,
నన్ను నేను క్షమించుకుంటున్నాను. నన్ను నేను క్షమించుకుంటున్నాను. నన్ను నేను క్షమించుకుంటున్నాను. అలాగే ఇతరులను క్షమిస్తున్నాను. ఇతరులను క్షమిస్తున్నాను. ఇతరులను క్షమాపణ అడుగుతున్నాను. ఇలా ఒక మంత్రంలాగా చె చెప్పుకుంటూ ఉండాలంట. ఒక గంట గాని, 2 గంటలు గాని మనకు ఓపిక ఉన్నంత వరకు. ఇది గూడా ఒక సాధన. అంటే మన హృదయం తేలికవ్వాలి, మనం హ్యాపీగా ఉండాలంటే ఈ సాధనలు చేయాలి. మూడో సాధన. మనకు కష్టమైపోతాది. మనం క్షమించలేము. ఒక్కొక్కసారి మనకెంతో కోపం వస్తుంది. ఎంతో బాధ కలుగుతుంది. మనల్ని ఎంతో మోసం జేసింటారు. ఎంతో మనకు అన్యాయం జేసింటారు. ఎంతో నష్టం కలుగజేసింటారు. అప్పుడు మనం క్షమించలేనప్పుడు సృష్టిని సహాయం అడగాలంట. నాకు ఈ క్షమించడానికి నాకు సహాయం జెయి. ఓ మహానుభావ, దేవుడా అని ఆ సృష్టిని సహాయం చేస్తే, ఆ సృష్టిని అడిగితే అప్పుడు సృష్టి మనకు సహాయం చేస్తుంది. రెడీగా ఉంటుంది సృష్టి. ఎప్పుడైనా మనం అడగాలి. అడిగితే ఇవ్వబడును అంటారు గదా! అడిగితే సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటుందనమాట. అలాగే నాలుగో సాధన. ఒక రోజంతా ఈరోజు పద్దటి నుంచి సాయంత్రం వరకు మనం ఏమన్నా జరగని ఎవ్వరన్నా మనల్ని బాధ పెట్టినయి ఈరోజు. ఈ రోజంతా నేను క్షమాతత్వంతోనే ఉంటాను. నన్ను ఏదైనా బాధ పెట్టొచ్చు. నేను దానిని క్షమించి వదిలేస్తాను అని మనం నిర్ణయించుకోవాలి. మనల్ని మనం క్షమించుకుంటూ, వేరే వాళ్ళని క్షమిస్తూ ఉండాలి. ఎవరికీ బాధ కలిగించకుండా ఒక రోజంతా ప్రాక్టీస్ చేయాలి. అట్లా ఒకరోజు ఎన్నుకొని క్షమాతత్వంతో ఉంటానని. అట్లా వారానికి ఓ రోజు పెట్టుకోవచ్చు మనం. ఇలా ఈ 4 సాధనలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, మనము అప్పుడు క్షమాతత్వం అనేది మన లోపల ఒక భావన పూర్తిగా మన హృదయమంతా ఆ భావనతో నిండిపోతుంది. మళ్ళా ప్రాక్టీస్ అవసరంలే. ఇంగ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది మనకు. కొద్ది రోజులు ఏదైనా ఒకటి మనకు లోపల అలవాటు పడాలి, మన సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి పోవాలి అంటే, కొద్ది రోజులు ప్రాక్టీస్ చేస్తే లోపల అది సేవ్ అయిపోతుంది. సేవ్ అయిపోయి వెంటనే మనం ఆ భావనతో ఉండిపోతాం. ఆటోమేటిక్‌గా మనకు గుర్తొచ్చేస్తుందనమాట. అలా ఒక రోజంతా క్షమాతత్వానికి సాక్షిగా ఉండాలి అని చెప్తున్నారనమాట. ఇది క్షమాతత్వం గురించి ఈ విధంగా ఈ ఉంది. ఇంకా మనం కొన్ని అఫర్మేషన్స్ గూడా ఉన్నాయి. క్షమాతత్వ భావన. అఫర్మేషన్స్ చూద్దాము. కొన్ని అఫర్మేషన్స్ చెప్పుకుందాం. క్షమాతత్వం అఫర్మేషన్స్. నా గతాన్ని పూర్తిగా క్షమించేసి దాన్ని వదిలిపెట్టేస్తున్నాను. ఈ క్షణంలో నేను సంపూర్ణ స్వేచ్ఛా జీవిని. నన్ను నేను ఎల్లప్పుడూ ప్రేమపూర్వకంగా క్షమించుకుంటాను. ఇతరులను కూడా క్షమించి వేస్తాను. నన్ను నేను ఎంతో కరుణతో క్షమించుకుంటాను. నాకిక ఏమాత్రం అవసరం లేని వాటిని సునాయాసంగా క్షమించి వదిలిపెట్టేస్తున్నాను. నా తల్లిదండ్రులను క్షమిస్తాను. నన్ను బాధించిన నా చిన్ననాటి గురువులను క్షమించి వదిలిపెట్టేస్తున్నాను. నన్ను ఎంతో ఇబ్బంది పెట్టిన వారిని కూడా ఎంతో కరుణతో, ప్రేమతో క్షమించి వదిలిపెట్టేస్తున్నాను. నన్ను నేను క్షమించుకుంటున్నాను. మరి నన్ను నేను అద్భుతంగా ప్రేమించుకుంటున్నాను. అన్ని భయాలను క్షమించి వదిలిపెట్టేస్తున్నాను.
నన్ను నేను క్షమించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే ఇతరులను కూడా క్షమించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఈ రోజంతా క్షమాగుణంతో ఉంటాను. క్షమాగుణం అనేది ఒక దైవిక గుణము. క్షమా క్షమాతత్వం అనేది చాలా శక్తివంతమైన భావన. మన హృదయాలు క్షమాతత్వంతో నిండాలంటే అన్నిటిని వదిలిపెట్టేయాలి. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.